జగిత్యాల పట్టణం పొన్నల గార్డెన్స్ లో జగిత్యాల పట్టణం మరియు అర్బన్ రూరల్ మండలాలకు చెందిన 149 ఆడపడుచులకు 1,49,17,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువ గల సీఎం సాయాన్ని చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తామని, జగిత్యాల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాష్ట్రానికి తలమానికమని అన్నారు. కులమత తేడా లేకుండా అభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతితో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, తహసీల్దార్ రామ్మోహన్, శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న కౌన్సిలర్ సోదరులు, అధికారులు, పాత్రికేయులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ, మరి గతంలో జరుగుతున్న విధంగానే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అదే విధమైన కార్యక్రమాలు పాపే కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు కూడా రూపకల్పన చేశారు. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్ గెలిస్తే మళ్ళీ అభివృద్ధి కుంటుపడుతుందని ఒక అనుమానం ఉండే, కానీ వారు ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సహకరిస్తామని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నిధులు తీసుకొచ్చి ఇలా నూకపల్లి కాలనీలో మౌలిక సదుపాయాల కొరకు ఒక 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇమీడియట్గా అక్కడ పనులు చేస్తున్నారు. త్వరలోనే అందరినీ ఇళ్ళ గృహప్రవేశం చేసే కార్యక్రమం త్వరలోనే చేపడతానని నేను చెప్పడం జరిగింది. ఏమైనా ఎన్నికల మట్టుకు రాజకీయాలు తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి కార్యక్రమాల అవకాశం కల్పించిన అందరికీ కూడా, ఏ తల్లిదండ్రుల కోరికలైనా ఆడపిల్ల పెళ్లి చేయడమే మహా పెద్ద కోరిక. అది ఎంత సభ్యంగా జరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకున్నట్టే మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మీ అందరి గురించి ఆలోచించి ఆడపిల్ల పెళ్లిలో ఎలాంటి అవకతలు జరగకూడదు, సవ్యంగా జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి మీ అందరి కోసం ఒక కొంచెం చిన్న సహాయం చేయాలని చెప్పేసి ఆలోచించి మరొక ముఖ్యమంత్రి గారు మేనమామ స్థానంలో ఉండి ఒక ఆడపిల్లకి 1,00,000 రూపాయల చెక్కును అందజేయడం ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం. కాబట్టి మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎట్లా అయితే మహిళల కోసం ఆలోచించి ప్రతి అభివృద్ధి కార్యక్రమం మహిళల పట్లనే చేస్తున్నారు. ఉచిత బస్సు, మీ అందరికీ ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రోజు ఒక మహిళ ఉద్యోగం చేసుకునే మహిళకు మాత్రమే తెలుస్తుంది ఉచిత బస్సు విలువ. కాబట్టి మరి మీరు ఒక్కసారి ఉద్యోగం చేసుకునే మహిళలను అడిగితే మీకు ఖచ్చితంగా ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత లాభం జరిగిందనేది తెలుస్తుంది. మరి అలాగే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉచిత బస్సు పెట్టడం జరిగింది. మరి అట్లాగే ప్రతి ఇంటికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మాత్రమే 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేవారు. మరి ఇప్పుడు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. మరి దీంతో నెలకు 1,000 రూపాయలు మనకు ఎంతవరకు సేవ్ అవుతున్నాయి? నెలకు 1,000 రూపాయల వరకు సేవ్ అవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మన కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇంతగా ఆలోచించి చేస్తున్న పథకాలు ఇవన్నీ. సిలిండర్ది కూడా అమ్మ ప్రతి ఒక్కరికి సబ్సిడీ రావడం జరిగింది. చాలా సబ్సిడీలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. అందరికీ ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఎవరికైనా ఆగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అవి కూడా వస్తాయి. ఒకరికి ముందు ఒకరికి వెనుక ఖచ్చితంగా వస్తుంది. ఎవరు మాత్రం బాధపడద్దు, అయ్యే వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని. ఒక పని, ఒక వ్యక్తి ఒకరికే 10 పనులు ఒకటేసారి చేయాలంటే కుదరదు. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. ఎవరు కూడా పక్క వాళ్ళని చూసి బాధపడాల్సింది లేదు, సంతోషపడాల్సింది లేదు. ఖచ్చితంగా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. మరి ప్రభుత్వం మన గురించి ఇంత ఆలోచించి ఇన్ని పనులు చేస్తుంది. ఏది కూడా అందరూ సంతోషంగా ఉండాలి. మీ అందరికీ మొదట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మరి ఇవన్నీ చెక్కులు తీసుకురావడానికి సిఎంఆర్ చెక్కులు కూడా ఉన్నాయి. మరి దానికోసం కార్పొరేటివ్ స్థాయిలో ట్రీట్మెంట్ జరిగిన అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనకి ఇంత అమౌంట్ వచ్చింది. మరి దీనికోసం కష్టపడి మరి దీని వెనకాల ఉన్న ఆ వ్యక్తి గురించి మీరు అందరికీ తెలియాలి. కాబట్టి ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సంజయ్ అన్న ఈ ఒక్క చెక్కు 2 చెక్కులు ఇవ్వడం కాదు, ఇప్పటికీ కొన్ని 100,000 చెక్కులు ఆయన చేతితో ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అయితే కొన్ని 1000 చెక్కులు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి
అవి కొన్ని కోట్లలో రూపాయలు అందజేయడం జరిగింది. ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి 82 చెక్కులు, షాదీ ముబారక్ 39 చెక్కులు, ఇప్పటికే 1,21,00,000 చిల్లర ఇప్పటికే ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు జగిత్యాల నియోజకవర్గానికి ఆయన అందజేసిరు అనేది మనందరం తెలుసుకోవాలి. మరి అలాంటి ఒక నాయకుడు మన మధ్య ఉండడం, మన కోసం ఇన్ని సేవలు చేసుకోవడం, ఇది మన అందరి అదృష్టం. కాబట్టి మీ అందరికీ తెలియాల్సిన విషయాలు, ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 4,520 డబుల్ బెడ్రూమ్లు మనకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి దాంతోపాటు ఇప్పటికే 500 మంది అక్కడికి వెళ్ళి ఉండడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఏ ఎమ్మెల్యే గారు కానీ 97 మందికి 29 లక్షలు, 90 అంటే 30 లక్షల చెక్కులు. ఇంతకుముందే మా రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు మా భూస్వామిలో కూడా బాగా వెళ్తున్నాడు. ఒక ఏడాది కూడా 30 లక్షలు తెస్తే ఎక్కువ. అట్లాగే కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, మళ్ళీ 350 చెక్కులు తీసుకొచ్చిన. అవి కూడా కలిసి పంచుదామంటే మా తిరుపతి సార్, రవి సార్ అన్నారు, సార్ అవన్నీ మళ్ళీ పేర్లు ఎక్కించి అన్నీ మళ్ళీ అందరికీ సరిగ్గియాలి, ఓ చెక్కు ఒకరికైతే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మళ్ళీ పంచుదాం 350 చెక్కులు కానీ ఇవాళ ఊహిస్తామని చెప్పారు. ఇంకా 350 చెక్కులు కూడా మనకు రెడీగా ఉన్నాయి. అంటే జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఎవరు ఆసుపత్రికి వెళ్ళినా అయితే ఉచిత వైద్యం అవుతుంది, లేదా ప్రైవేట్లో పోతే ఎంతో కొంతమంది ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకొచ్చిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. కుటుంబ సభ్యులతోటి నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జగిత్యాలలో చాలా పనులు మనం మొదలుపెట్టుకున్నాం. మరి ఈ పనులన్నీ ఎందుకున్నాయంటే అన్నీ పెద్ద పెద్ద పనులే. చాలా మనం ప్రేమగా ఈ పట్టణం బాగుండాలంటే పూర్తి అయితేనే బాగుంటుంది. ఒక సంటి పిల్లగాడు పుట్టినాక మంచిగా వెతుకుంటే పెరిగి పెద్దగా ఉపయోగపడతాడో ఈ కార్యక్రమాలు కూడా అంతే. కానీ ఈ కార్యక్రమాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే వాటిగా పూర్తయ్యేటట్టు కావు. అవి చేయాలంటే ఒక పిల్లగాడు కదా ఎత్తుకుంటే ఆగాడు, తెచ్చితే ఊపుకోవడం అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్లో అడగడం ఇడిచిపెడితే ఊపుకునేది కాదు, తెచ్చుకుంటే ఆగేదా జల్లి అయ్యేది కాదు. అంటే ప్రభుత్వ సహకారం అవసరం. మరి మెడికల్ కాలేజ్ ఇంతకుముందు తమ్ముడు రవీందర్ రెడ్డి చెప్పినట్టు పెద్దగా మొదలు పెట్టుకున్నాం. దాదాపు 300 కోట్ల ప్రాజెక్టు, అప్పుడు 30 కోట్లు వచ్చినాయి. వారికి కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు అది పూర్తి కావాలంటే ఇంకో 300 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. మరి లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎత్తుకుంటే ఆగరు, దించు తూకోరు అన్నట్టు ఇడిచిపెడితే ప్రజలు కోరు. చేద్దామంటే మన దగ్గర నిధులు ఉండేవి. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. బయట మాట్లాడటం మొత్తం మాట్లాడతారు. మరి ఇవాళ ఒక 100 కోట్లు లేకపోతే మనకు డబల్ బెడ్రూమ్ పూర్తి కాదు. దాదాపు 4,500 మంది పోతున్నారు. ఇల్లు అంటే 20,000 మంది పోతారు జయించాలి. మరి అటువంటి సందర్భంలో ముందుగా లేక ఒక 34 కోట్లు వస్తే ఆ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ అయితే నాకు తెలిసి ఇళ్ళ కూడా 10,000 మంది ఇళ్ళు వచ్చిన ఉండి ఉంటారు. మా కౌన్సిలర్ అమ్మలు, మా సోదరి మనులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రతి వాళ్ళ కట్టుకొని 53 మందికి వచ్చాయి. ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు నీళ్ళు వస్తుంది, कब देते बोल के हमारा बहन पूछ रहे होगा। मैं सबसे गुजारिश करता हूँ, 1-2 महीने थोड़ा इंतजार करें। 1 महीने बसाता होगा, जल्दी से जल्दी बिजली और पानी का इंतजाम हो रहा है और जेंट्स का भी काम चल रहा है। మొన్న వర్షాలు బాగా పడడంతో కొంత లేట్ అయింది. తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తాం. మరి ఉన్న పరిస్థితుల్లో మీ అందరూ తెలుసు, చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. దాదాపు 41 కోట్లతోటి పాతగా 7 కోట్ల బకాయి ఉంది కాంట్రాక్టర్కు. ఇంకా 34 కోట్ల పనులు చేస్తున్నాం. మొదలు పెట్టించిన బాధ్యత తీసుకున్నాం. రేపటికి డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయించాలంటే మరి ప్రభుత్వంతో మనం మంచిగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు చైర్మన్ చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి కూడా 25 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడి నిధులు గత ప్రభుత్వాల్లో మంజూరైన కానీ పైసలు రాలేదు. ఇక పనులు ఆపే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా మెల్లమెల్లగా మళ్ళీ మొదలు పెట్టిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి వారి పర్మిషన్ తీసుకుని పనులు మొదలు పెట్టించినాం. టెండర్లు కూడా దాదాపు 14 కోట్ల వర్కులకు టెండర్లు కూడా పూర్తయి కాంట్రాక్టర్లు కూడా వచ్చాయి.
అట్లనే సోదరి జయశ్రీ గారి వార్డులో మొన్ననే మందిరానికి కొబ్బరికాయ కొట్టి ఇవాళ పూజారులు వచ్చారు. నేను చెప్పిన భారవి శర్మ గారిని పనులు ప్రారంభించమని. అట్లే గంగమ్మల్ గారిని పుల్లమల్లయ్య ఎదురుగా రాజన్న మహేష్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా మన బిడై గుడికాడ కూడా కార్యక్రమం ఉన్నది, చేయాలి. గుడ్రాయేశ్వర స్వామి కాడ ఉన్నది. అంటే ఇట్లా చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో పాటుగా మా గంగాపుత్ర సంఘ నాయకులు కూడా ఇక్కడ కనబడ్డారు. అంజయ్య శేఖర్ గారు ఇక్కడ ఏదైతే మార్కెట్ కొత్త కట్టినామో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలంటే మీరు అందరూ కూడా జగిత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరు వచ్చారు. ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడ ఎట్లయితే హోల్సేల్ కూరగాయల మార్కెట్ రైతు బజార్లో పెట్టినాక సక్సెస్ అయిందో, పెద్దలు గిరిరామకృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందరు సలహాలు తీసుకొని మా కౌన్సిలర్స్, చుట్టుపక్కల గ్రామాల రైతు నాయకులు రవీందర్ రెడ్డి గారు వారు ఉన్నారు. అట్లనే మైనారిటీ నాయకులు ఉన్నారు. ఎందుకు మైనారిటీ అంటున్నా అంటే ఈ ఫ్రూట్స్ బిజినెస్లో మా మైనారిటీ నాయకులు ఎక్కువ ఉన్నారు. ఈ హోల్సేల్ పళ్ళ మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి, అట్లనే హోల్సేల్ చేపల మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి. ఆ తర్వాత మన రైతన్నలు వస్తే ఇక్కడే మన పక్కన ఉన్న బీట్ బజార్ మార్కెట్ పొంగ చూసుకుంటూ పోయి బ్రహ్మాండంగా కట్టించి పెట్టినాం. బ్రహ్మాండంగా ఊహించిన విధంగా కట్టించి పెట్టినాం 4 కోట్లతోటి. అది ఉపయోగపడితే ఈ చుట్టుపక్కల దాదాపు 30,000 జనాభా ఉంది, తక్కువేం లేదు. వేరే మార్కెట్లు అన్నీ ఎక్కడో ఉన్నాయి. ఇక లేకపోతే రోడ్డు మీద మూడు పక్కల కొనుకొచ్చులు అవుతుంది నటరాజ చౌరస్తా కాడ. వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మనం తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈ సందర్భంలో ఇప్పటికే ఎక్కువ లేట్ అయింది కాబట్టి నేను ముగిస్తూ, మరి ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం అంటూ మనం ముందరికెళ్లాల్సిన సందర్భం ఉన్నది. అభివృద్ధిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్ని మధ్యలో కొన్ని చెడిపోతూ ఉంటాయి. మన వాడలకు చాలా ఇబ్బంది అయింది. చాలా చోట్ల ఇప్పుడు ఈ తులసినగర్లో నీళ్ళు వచ్చినాయి. కౌన్సిలర్ గారు మరి కౌన్సిలర్ కొడుకు అట్లా చాలా చోట్ల మన తిరుమలయ్య గారు ఉన్నారు. చాలా చోట్ల మరో అవసరం ఉండే చైర్మన్ గారు, కౌన్సిలర్స్ తిరిగారు. ప్రతి కాడ కూడా అవసరం ఉన్న కాడ కొన్ని ఎమర్జెన్సీ నిధులు కలెక్టర్ గారిని అడిగి 50 లక్షల రూపాయలు ఎమర్జెన్సీగా మంజూరు చేయించినాం. ఈ 3-4 రోజులనే మా అనిల్ గారు, జగన్ గారు తొందరగా మొరం పోయించుకొని ఆ పనులు పూర్తి చేయించుకుంటే ఇంకేమైనా మిగిలితే 7 తారీఖు తర్వాత మళ్ళీ చేద్దాం. 7 తారీఖు దాటిందంటే ఈ డబ్బులు ల్యాబ్స్ అయితే ఇది ఎమర్జెన్సీకి ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కలెక్టర్ గారు దాని చైర్మన్ ఉంటారు. 50 లక్షల రూపాయలు మంజూరైనవి. అది దాదాపు అన్ని వాడినవి. ఎక్కడన్నా కాకపోతే నాకు ఇమ్మీడియట్గా ఇవ్వాలని నాకు చెప్పండి. మీటింగ్ ఉంది. ఇంకో 5-10 లక్షలు అవసరం ఉన్నా కానీ తప్పకుండా కూడా నేను రిక్వెస్ట్ చేసి మంజూరు చేయించుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముగించే ముందు నేను ఎట్లయితే మా గౌరవ రెవెన్యూ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ చేసే కార్యక్రమం మా తహసీల్దార్ గారు సిబ్బంది అక్కడ కూర్చొని అందరూ కూడా చేసి మీ అందరు కూడా సంతకాలు పెట్టించుకొని చేశారు. అట్లనే మా ఆఫీస్ సిబ్బంది దాదాపు ఎమ్మెల్యేలకు మా గిరిరామకృష్ణ అన్నా నేను చదువుకున్నప్పటికే రాజకీయంలో ఉన్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చూసి నేను కూడా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. ఒక్క పిఏ ఉంటే ఎక్కువ, అది సర్కార్ పిఏనే. అటువంటిది నాకు సహాయకులుగా మా తిరుపతి సారు రిటైర్డ్ ఎంప్లాయీ అయి జ్వరం వచ్చినా కానీ నేను మీతో పనిచేస్తానని చెప్తాను. మా తమ్ముడు సుధాకర్ గారు, మా సీను అజిత్, శ్యాము, ఇంకెవరో మర్చిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని మీరు దవాఖాన ఫైళ్ళు తీసుకొస్తే వాటన్నీ సరిగ్గా చెక్ చేసి కంప్యూటర్లు ఎక్కించి నాతో సంతకాలు పెట్టించి హైదరాబాద్ తీసుకుపోయేటట్టు చేసి ఇవాళ చెప్పాలంటే ఒక అదృష్టం నాకు కల్పించారు. నాకు ఎల్లవెల్ల నా ఇంట్లో ఉంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మీ అందరి పక్షాన, నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా పిఏ రవి ఉన్నాడు, ప్రభుత్వ